వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఇప్పుడు నా ఇంటర్వ్యూ మొత్తం చూస్తారు, లేదా ఈ ఇంటర్వ్యూని మళ్ళీ చూస్తారు, లేదా ఒక మూవీని మళ్ళీ చూస్తారు ఈ డిజిటల్ మీడియాతో. కానీ ఒకప్పుడు ఒకేసారి వస్తుంది, సో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఎగ్జైటెడ్గా టీవీ ముందు కూర్చునేది ఏంటి అని అంటే మనం చిత్రలహరి కోసం. సో ఆ చిత్రలహరిని మనందరికీ పరిచయం చేసినటువంటి దూరదర్శన్ అనే దూరదర్శన్ ఈ పేరుతోటి ఈ టీం మొత్తం మన ముందుందనమాట. సో టీంని అడిగి ఆ విశేషాలు, ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో టీం, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే, సో టు బి ఫ్రాంక్, ఫస్ట్ డైరెక్టర్ గారిని నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కార్తికేయ గారు. అసలు ఈ మధ్య కాలంలో జెన్జీ కిడ్స్ చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి గివ్ అప్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే సిచ్యువేషన్ ఉన్నా కూడా లవ్లో మోసపోవడం ఆర్ మోసం చేయడం ఈజీ అయిపోయిన ఈ కాలంలో అంత ట్రూగా లవ్ చేసే ఈ లవ్ స్టోరీ ఎలా కనెక్ట్ అవుతుందని చేశారు? ఇప్పుడు ఉండే వాళ్ళకి ఏంటంటే అప్పుడు 90s ఎలా ఉండేది అనేది తెలియదు అనమాట. ఆ క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. అందుకనే మనం పోస్టర్స్ చూసినా కానీ, స్టిల్స్ చూసినా కానీ, సాంగ్స్ కూడా మీకు లిరికల్గా కమర్షియల్గా ఉన్నా కానీ ఆ కమర్షియల్ వేలో సినిమాటిక్గా ఉండదు అనమాట. సో ఆ 90స్ని రిఫ్లెక్ట్ చేసేలాగే ప్లాన్ చేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ క్రియేట్ చేయాలి అని. సో ఆ క్యూరియాసిటీతోనే చూస్తారు వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళకి జంజీకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది డెఫినెట్గా. అంత నిజంగా అంత లవ్ చేస్తారా? ఇది మరి కొంచెం ఓవర్ ఏమో, ఇప్పుడు మేమైతే లైట్ తీసుకుంటాం అనే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. సో వాళ్ళకి ఈ మూవీ ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు? ఇందులో డిఫరెంట్ లవ్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మధ్యలో కనెక్టింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఆ లవ్కి ఒక సీజన్గా ఏముండదు అనమాట. ప్రతి స్టేజ్లోనూ అది ఉంటుంది డెఫినెట్గా, ఆ ఎమోషన్ ఉంటుంది. సో దానికి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అండ్ మనం బ్యూటిఫుల్ హీరోయిన్ దగ్గరికి వద్దాము. లైక్ మల్టిపుల్ మూవీస్తో చాలా బిజీగా ఉంటూనే ప్యారలల్గా మూవీస్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు మీరు బిజీగా. సో ఈ దూరదర్శినిలో మీ క్యారెక్టర్ చూస్తే ఆఫ్ కోర్స్ చాలా మందికి కనెక్టింగ్గా ఉండేటువంటి విలేజ్లో ఉండే అమ్మాయి, వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. బట్ మీరు విలేజ్లో ఉన్న అమ్మాయితో పాటు పాతకాలం అమ్మాయిలాగా చేయాలి. సో ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? యాక్చువల్లీ అదే ఈజీ అనిపించింది. అవునా? ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ అంటే కర్ల్స్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ ఇదంతా మారింది, అలా ఉంటుంది కదా. మన పల్లెటూరు అమ్మాయి అంటే ఎలా ఉంటుంది, సింపుల్గా ఒక చైన్ వేసుకోవాలి, ఒకటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, అదే వాళ్ళు జడ. బట్ రోజు పూలు మాత్రం కంపల్సరీ ఉండేవి సెట్లో. రైట్. సో ఎంజాయ్డ్. సూపర్ కదా, ఈజీ ఉండింది. వింటుంటే ఎంత హాయిగా ఉంది తెలుసా. ఇప్పుడు కాస్మెటిక్స్ కోసం ఖర్చులన్నీ అప్పుడు ఏవీ లేవు, ఎంత హాయిగా ఉండేది లైఫ్ కదా. పౌడర్ ఫేస్ కొడితే పాన్స్ పౌడర్ లేదా ఒక 5 రూపాయలు ఫేర్ అండ్ లవ్లీ. యాజ్ ఎ ఉమెన్ అప్పటి కాలంలో ఉన్న విమెన్ ఫీలింగ్స్, థాట్స్ కానీ ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి డెఫినెట్గా. సో మీరేమన్నా కొత్తగా ఆ క్యారెక్టర్ నుంచి తెలుసుకున్నవి, నేర్చుకున్నవి ఏమన్నా ఉన్నాయా? అనుభవాలే పెట్టారండి. అవునా? మీరు అంటే అప్పటి కాలంలో ఏం చేశారు, సినిమాలో కూడా అదే చేశారు. నేను అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా దూరదర్శన్ కాలంలో పుట్టారన్నారు చూసారా హీరో. అప్పుడు అలా ఉన్నా పర్వాలేదు. వాణి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, గీతిక ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. నేను యాక్షన్ చెప్పినప్పుడు మన సెట్లోకి వెళ్ళినప్పుడు ఐల్ బి వాణి ఆర్ ఎల్స్ ఐల్ బి గీతిక. ఐఎమ్ హ్యాపీ విత్ గీతిక యాజ్ వెల్. వాణి కూడా చాలా పద్ధతిగా, యూనో హరి అంటే అంత ఇష్టం, వాళ్ళ ఊర్లో వాళ్ళంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. బట్ వాళ్ళ పేరెంట్స్ అందరికంటే హరి ఎక్కువ ఇంపార్టెంట్ ఆ అమ్మాయికి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గీతిక షూట్ జరుగుతున్నప్పుడు కూడా ఆ 90స్ని ఫీల్ అయ్యారు. ఓకే, అప్పుడు ఎలా ఉండేది ఆ విలేజ్ అట్మాస్ఫియర్, ఆ చిత్రలహరి ప్రోగ్రాము. సో ఆ గ్యాదరింగ్ ఉంటుంది కదా. సో ఆ షూట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అదే ఫ్లేవర్ని మెయింటైన్ చేయాలి. అవునవును. సో అదంతా డెఫినెట్గా మీరు ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలిసి, ఆ ఎన్వైరన్మెంట్ కానీ అక్కడ మొత్తం లోపల. వీళ్ళు సెట్ కూడా మీరు ఆ టీవీ కానీ చూస్తే డైరెక్టర్ గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో, మా హీరో కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యి ఫ్రమ్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్. అండ్ మేము వెళ్ళిన ఊర్లు అదంతా కూడా ఇంకా పల్లెటూరులాగే ఉన్నాయి. అవునా? బట్ ద సాడ్ పార్ట్ ఈజ్ ఇప్పుడు అంతమంది జనాలు లేరు. ఓకే, వాళ్ళ అమ్మమ్మలు లేకపోతే వాళ్ళందరూ అదే నులక మంచం అంటారు చూడండి, అది నా దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తా ఇన్స్టాలో. ఆ ఉసిరి చెట్టు కానీ ఒక మండువా హౌస్ లాగా, అదంతా ఇప్పుడున్న కాంక్రీట్ జంగల్లో మనకు అంత దొరకదు. సో నాకు దూరదర్శినితో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సెట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ సెట్. అండ్ మనకి ఆ ఊర్లో ఆప్యాయంగా పలకరించడం కూడా అలాగే ఉండేది. నాకు నా నైబర్స్తో కూడా మాట్లాడింది నేను యాక్చువల్లీ. ఇక్కడ అసలు ఎవరితో అంత ఉండదు, కానీ అక్కడ నువ్వా అమ్మ హీరోయినా, మా పచ్చడి ఆవకాయ పచ్చడి తీసుకొచ్చి క్యూట్ కదా. ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇది? మొత్తం యానం. ఓకే, ఇంకా ఇక్కడ కూడా చుట్టుపక్కల ఊర్లు అంతా
ఓ స్వీట్ స్వీట్. అంటే సో యానం ప్రజలకు ఒక లవ్ ఇద్దాం, అక్కడ షూట్ చేసాం కదా. సో యా, ఇప్పుడు మన హీరో దగ్గరకు వస్తే హరి దగ్గరకు వద్దాం. ఫస్ట్ హరి అని అన్నప్పుడు నేను చూసి మిమ్మల్ని చూసిన తర్వాత హే వెయిట్ ఏ మినిట్, ఐ హ్యావ్ సీన్ హిమ్ సమ్వేర్ అన్నట్టు అనిపించింది అనమాట. అసలు ఆ లుక్కి ఈ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ క్యారెక్టర్కి ఎలా మౌల్డ్ అయ్యారు మీరు? ఒరిజినల్ అదే మేడం. అవునా? యా, చాలా పద్ధతిగా ఉన్న అబ్బాయి అండి ఇలా ఒరిజినల్ అది. కొత్త సినిమా షూటింగ్ అయ్యాక ఇది ఒరిజినల్ అది. నెక్స్ట్ మూవీ గెటప్ అన్నమాట. ఓ సూపర్. అంటే ఈ మూవీ చేస్తున్నప్పుడే ఆ మూవీ ఆఫర్ వచ్చేసిందా మీకు? సూపర్. సో మీకు మరి ఈ క్యారెక్టర్ వల్ల లైక్ మనం అనుకునేదే ఒకటి, ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత దాని నుంచే కెరియర్లో ఇంకా ఫర్దర్ క్యారెక్టర్స్ వస్తే బాగుంటుందని అనుకుంటాం. సో మీరు అనుకున్నట్టుగానే వచ్చింది. బట్ ఇది ఆడియన్స్కి మిమ్మల్ని ఎలా తీసుకెళ్తుంది అంటారు, మిమ్మల్ని ఎలా పరిచయం చేస్తుంది అంటారు? మేడం ఒకటైతే చెప్పగలను, ఈ సినిమా వల్ల నేను హీరోని అవుతానో కాదో తెలియదు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిడ్డనైతే అవుతాను, ఒక కొడుకును, ఒక అక్కకి తమ్ముడిని, చెల్లికి అన్ననైతే అవుతా. హీరో అవుతానో లేదో నాకు తెలియదు కానీ అంత దేవుళ్ళు ఆడియన్స్ చూసుకుంటారు. కానీ బట్ ఒకటైతే ఈ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఇంట్లో మనిషినైతే అవుతా. చాలా మంచి మాట చెప్పారు. ఆ మాటతో మీరు హీరో అవుతారు వాళ్ళందరి గుండెల్లో. అండ్ మరి అంత ఎమోషనల్గా చెప్పడానికి రీజన్ అంటే మీ జర్నీయా లేకపోతే ఆ క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ మేడం, ఆ క్యారెక్టర్ అలాంటిది. ఎందుకంటే అది నేను అనుభవించిండేది ఆ సినిమా. సినిమా క్యారెక్టర్ అంటే నేను చూసింది, అనుభవించింది అంటే మీన్స్ నేను ఊర్లో, నా పక్క విలేజ్, సో నేను ఊర్లో చూసిన క్యారెక్టర్ని అలాగే చేశాను. ఇందులో యాక్టింగ్ ఏమి ఉండదు, మనం ఇంట్లో పక్కన అక్కడ ఇక్కడ ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం అంతే. యాక్టింగ్ అనేది ఉండదు. అదే మీకు ఇందాక చెప్పాను కదా, నన్ను హీరోగా గుర్తిస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా అయితే 100% గుర్తిస్తారు. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు, అట్లానే గుర్తిస్తారు. వాళ్ళ ఇంట్లో మనుషులు, యాక్టర్స్ని ఎవరు గుర్తు చేయరు ఇందులో. సో టీం. అండ్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఒకసారి ఇప్పుడు నేను ఇందాక అడిగాను కదా, అమ్మాయిలు ఇప్పుడు ఆలోచించే విధానం ఇదంతా మారింది, అప్పుడు ఎలా ఉండింది అని అడిగాను. బట్ అబ్బాయిలది ప్రాబబ్లీ మోస్ట్లీ నాకు తెలిసి కొంచెం ఈగో సెంట్రిక్ ఉండడం, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా మారలేదేమో. అబ్బాయికి యుగో అనేది ఉండదు, ఎందుకంటే ఎంత యుగో ఉన్నా ఒక అమ్మాయి దగ్గర మాత్రం తగ్గిపోతాడు 100%. సీరియస్లీ 100% సీరియస్లీ తగ్గి ఒక అమ్మాయి దగ్గర తగ్గుతాడు 100%. అమ్మాయి దగ్గరైనా తగ్గుతాడు, లేదంటే అది దాటుకొని వచ్చాడనుకో 100% పెళ్ళాం దగ్గరైనా తగ్గుతాడు. సో అలా ఈ మూవీలో మొత్తం అంటే హీరోయిన్ కోసం అలా తగ్గి తన కోసం ఫైట్ చేసే అబ్బాయి లాంటి అబ్బాయా హరి? హీరోయిన్ కోసం తగ్గి ఫైట్ చేయడు, హీరోయిన్ కోసం ఫైట్ చేస్తాడు గట్టిగా. హీరోయిన్ కోసం తగ్గడు, ఎందుకంటే తనని లవ్. ఇది 90s కదా, ఇప్పుడంటే ఏదో యుగోకు వల్ల ఏదన్నా అవ్వచ్చేమో కానీ అది అప్పుడు 90s కాబట్టి ఒక అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఆ అమ్మాయి కోసం ఊరిని ఎదిరిస్తాడు. అది అలా ఉంటుంది. సూపర్. సో అంటే అంటే మాట్లాడుతుంటే ఆ ఫీల్ అనేది అయితే తెలుస్తుంది డెఫినెట్గా, చాలా సిన్సియారిటీ అనేది ఉంటుంది అని. సో ఈ మూవీ మీరు ఫస్ట్ అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా మళ్ళీ ఏ ఇంచు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, లైక్ 80s 90s అన్నప్పుడు మొత్తం స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, అలా మాట తీరు కూడా ఇప్పుడు మారిపోయినంత అసలు అప్పుడు ఉండేదే కాదు. సో వీటన్నిటి విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే టీం అంతా కూడా ఫస్ట్ డిసైడ్ అయిందే అదనమాట. అంటే ఆ ప్యాటర్న్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వకూడదు అనేది ఫస్ట్ డిసైడ్ అయింది. సో దానికోసం కంప్లీట్గా అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి హైదరాబాద్లో చోర్ మార్కెట్, చోర్ బజార్ ఉంటుంది. అవునవును. సో అక్కడికి కూడా వెళ్ళి కాస్ట్యూమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ కోసం అక్కడికి కూడా వెళ్ళి మా వీక్షిత్ ట్రై చేసి, సో చాలా అక్కడి నుంచి అంటే అట్లా అంత డెప్త్కి వెళ్ళి గ్యాదర్ చేసి ఆ పీరియడ్ని రీక్రియేట్ చేయడం కోసం స్ట్రగుల్ అయ్యి మొత్తం సెటప్ ఇక్కడ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ లొకేషన్కి వెళ్ళి అక్కడ షూట్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఏంటంటే అందుకే సినిమాటిక్ ఎలివేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇన్ జనరల్గా మనం దాన్ని క్రియేట్ చేస్తున్నా కూడా కొంచెం ఆ గ్రాండియర్ని చూపించడానికి అట్లా ట్రై చేస్తాం జనరల్గా. అలా కూడా లేకుండా న్యాచురల్గా అప్పుడు ఆ పీరియడ్ని మనం ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ మధ్యలో ఆ ఎమోషన్స్, వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు ఆ లొకేషన్స్, ఆ బ్యాక్డ్రాప్, ఆ సెటప్ని మనం రీక్రియేట్ చేసుకుంటూ పోవడం జరిగింది. అక్కడే ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా, అందుకని మనం ఎక్కువ కూడా క్యారెక్టర్స్ కూడా ఏంటంటే చాలా ఎక్కువ క్యారెక్టర్స్ కొత్తగానే ఉంటారనమాట. ఎందుకంటే క్యారెక్టరే ఎలివేట్ అవ్వాలి. అవును. ఆ ఇంటెన్షన్ తోటి ఫ్రెషర్సే ఎక్కువ ఉంటారు. వాళ్ళతో పాటు సురేష్ గారు, వీళ్ళు మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఎలివేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి హీరో హీరోయిన్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది.
మంచి ట్విస్ట్లు, ఫ్యామిలీ ఎమోషన్స్, హోల్ అండ్ సోల్గా అంటే పేరెంట్స్కి, పిల్లలకి, సొసైటీకి మధ్యలో జరిగే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది అనమాట. తెలియకుండా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. అంటే పిల్లలందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ వీళ్ళ కెరియర్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ స్ట్రగుల్ అవుతూ వాళ్ళ చాయిస్ వేరు ఉంటుంది, సొసైటీ చాయిస్ వేరు, వాళ్ళు ఒకటి ఊహించుకుంటుంటారు. అంటే ఇక్కడ మధ్యలో ఒకవేళ బ్రేక్ ఇస్తే అది ఇప్పుడు మాట మేబీ పేరెంట్స్ పిల్లల కెరియర్ చూసి ఆలోచించేవాళ్ళు, కానీ అప్పట్లో పంతం ఉండేది, లేకపోతే కుల వివక్ష ఉండేది, లేకపోతే ఎక్కువ మోస్ట్లీ మీరెంత మేమెంత అనే దాని మీద ఎక్కువగా ప్రేమలన్నీ కూడా విఫలమయ్యేవి. సో దీనికి తగ్గట్టు మీరు అది ఎట్లా క్యాచ్ చేస్తారు, ఆ ఎమోషన్ ఎలా చూపించారు? ఎమోషన్ యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే ఇది క్రియేట్ చేసింది కాదు, ఇది జరిగిన ఒక రియల్ స్టోరీ అనే ఒక ఇది ఉంది కాబట్టి సో యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసింది తప్ప మనం కొత్తగా ఏమి క్రియేట్ చేయలేదన్నమాట. అంటే ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు మనకి నార్మల్గా మీరు అన్నారు ఇందాక కొంచెం గ్లామరైజ్ చేయలేదు అన్నారు, యాజ్ ఇట్ ఈజ్ చూపించామన్నారు. ఇలాంటి టైంలో మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కొన్నిసార్లు చాలా రియలిస్టిక్గా ప్రకృతి మధ్యలోనే ఉన్నాము అనే ఫీలింగ్ రావాలి. పాతకాలంలో ఓవర్ ఎగ్జాజురేట్ చేసే మ్యూజిక్ ఉండదు. సో వీటన్నిటి విషయంలో ఎలా కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్? అది ఎక్స్ట్రాడినరీ. ఆల్రెడీ మీరు ఇప్పటికే సాంగ్స్ వినుంటారు, మీకు ఆ ఫ్లేవర్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే అప్పుడు ఆ పీరియడ్లో ఎలా ఉండేది అనే దాన్ని మనం అంటే దీనికి దూరంగా వెళ్లకుండా, అంటే దూరదర్శిని అనే దానికి దూరంగా వెళ్లకుండా మనం దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే అప్పట్లో కూడా వేరే టైప్ ఆఫ్ సాంగ్స్ చాలా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మ్యూజిక్స్ అప్పుడు కూడా వెరైటీగా ఉన్నాయి. బట్ మనం దీని రిలేటెడ్గా వెళ్తున్నాం, ఈ బ్యాక్డ్రాప్ పెట్టుకుని వెళ్తున్నాం కాబట్టి దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని మీదనే డిస్కషన్ జరిగింది. దానికి తగ్గట్టే ఆ సాంగ్ సిచ్యువేషన్స్, ఆ మ్యూజిక్, ఆ సౌండింగ్, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ రావడం అనేది జరిగింది. అందుకని మీకు డిఫరెంట్గా ఉంటుంది ఈ ఆల్బమ్. దూరదర్శన్ ఆల్బమ్ డెఫినెట్గా అన్ని మూవీస్కి ఒక స్టైల్లో ఉంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనం రామ్ చరణ్ గారు రంగస్థలం ఎలా చూసాం, అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంటల్ దేవి గారు ఎలా యూజ్ చేశారు, సుకుమార్ గారు ఆ బ్యాక్డ్రాప్స్ ఏ విధంగా రీక్రియేట్ చేశారు. సో అలా దీనికి ఒక ఈ బడ్జెట్లో ఈ కాస్టింగ్తో ఈ సౌండింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ దూరదర్శన్ అనే మూవీ ఆ సౌండ్ విన్నాము అంటే ఈ మూవీ గుర్తొస్తుంది. సో మొత్తంగా అంటే టీమ్ వర్క్ ఇదంతా కూడా మూవీ గురించి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అండ్ మీరు ఫస్ట్ మూవీ టీవీ చూసినప్పుడు వీటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అరే అప్పటి కాలంలో ఎక్స్పీరియన్స్ చేశారా, పాత కాలంలో ఇలాంటి టీవీని చూసారా రియల్ లైఫ్లో? వచ్చేటప్పటికి కొంచెం పెద్ద టీవీ ఇలాగా లేదు, యాంటీనా అది లేదు, డిష్లు అంతా వచ్చేసాయి చిన్నప్పుడు, డిష్లు ఇదంతా. సో మొత్తం అంటే ఈ మూవీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువగా మరి దేని మీద చేశారు? లుక్ అయితే ఒకటి ఫస్ట్ లుక్ టెస్ట్ అంతా అయిన తర్వాత ఇంకా అదే కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాను త్రూ అవుట్ మూవీ. అండ్ మిగతాదంటే నాకు అంత బర్డెన్ పడలేదు, వీళ్ళిద్దరూ ఉంటాం ఆ డిస్కషన్, ఆ కాన్వర్జేషన్ జరుగుతుందంటే తెలియకుండా మనం మోల్డ్ అవుతాం. అవును. సో బ్యాక్డ్రాప్ ఆ విలేజ్కి వెళ్ళిపోయాం మనం. ఒరిజినల్ అంటే మీకు చూస్తూనే మనం ఎక్కడ సెట్స్ సపరేట్గా సెట్స్ ఏం వేయలేదన్నమాట. అంటే చిన్న చిన్న ఎంతవరకు నీడో అంతవరకు వేసాం, కానీ మొత్తం రియలిస్టిక్గా విలేజ్లోనే రియలిస్టిక్ వెళ్ళడానికి ట్రై చేసాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్కి ఆటోమేటిక్గా తెలియకుండా ఆ క్యారెక్టర్కి బెండ్ అయిపోతాం కదా. సో ఆర్టిస్ట్ ఆ డైలాగ్స్ అవి ఈజీగా మోల్డ్ అయ్యారు. అండ్ బీయింగ్ మోడల్ కూడా ఇలాంటి రోల్స్ చేసినప్పుడు మీకు కొంచెం ఎక్కువ టాస్క్ అనిపించలేదా? ఎందుకంటే కొంచెం కంప్లీట్ గ్లామరస్ ఫీల్డ్ నుంచి మొత్తం డీ గ్లామర్ రోల్ లాగా చేయాలి అండ్ డౌన్ టు ఎర్త్ ఉండాలి. సో ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేశారు? నాకు చాలా ఇంట్రెస్ట్, సరదాగా అనిపించింది. ఓకే, మనం రోజు ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్లో అలాగా ఉండేదానికంటే, అండ్ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ఆ నేటివిటీ అంతా ఆల్రెడీ ఉంటుంది. అండ్ పండుగలకి దానికి నేను అంటే బయట మనకి కొంచెం మోడర్న్గా ఉన్నా, బట్ ఇన్ జనరల్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది లోపల ఉంటుంది. సో ఇప్పుడు గుడికి వెళ్తే నేను ఎప్పుడు అంటే చీర లేకుండా ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. సో ఇట్స్ లైక్ దట్. నాకు చాలా ఇష్టం కూడా ఇలా ఉండటం. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ చెప్పాలంటే. వాణి లాంటి క్యారెక్టర్ రావటం, అది కూడా ఈ జనరేషన్ ఈ జోనల్లో. సో రోజు చక్కగా పూలు పెట్టుకొని ఎలాగ మహాలక్ష్మి లాగా రెడీ పెట్టుకొని కాటుక పూలు సూపర్ అంతా. సో నాకు చాలా ఇష్టమైన నచ్చిన క్యారెక్టర్ అటైర్ అంతా. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, నేను రోజంతా కూడా ఉంటా అట్లనే లంగా ఓణి అదంతా. ఇట్ వాస్ వెరీ ఈజీ టు క్యారీ అవుట్ ద క్యారెక్టర్. ఎక్కువ మంది యాక్చువల్లీ
మోడర్న్ అనేది బయటకు వెళ్ళేటప్పుడు ఫోటోషూట్కి ఇట్లా ఇష్టపడుతుంటారు ఇప్పుడు జనరేషన్ కూడా. కానీ అదే ఒక అకేషన్ వచ్చినా ఎక్కడికైనా వెళ్దామన్నా స్పెసిఫిక్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నా తెలియకుండా ఆటోమేటిక్గా ఆ లుక్కే అందరూ ఫ్యామిలీ లుక్కే ప్రిఫర్ చేస్తారు, ఇష్టపడతారు. దానికోసం చాలా చాలా హోంవర్క్ చేసి బొటిక్లో టార్చర్ పెట్టి మ్యాచింగ్ చైన్ బ్లౌజ్ అన్ని మొత్తం చేసి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అదే ఇష్టపడతారు, జనరేషన్ అదే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అదే ఇష్టపడతారు. బట్ ఒక పర్టికులర్ స్టేజ్లో వీళ్ళు ప్రైవేట్ దీనికి వెళ్ళేటప్పుడు మాత్రమే మోడర్న్ని ఇష్టపడుతున్నారు. ఇన్ మై ఒపీనియన్ అంటే చీర ఈ లంగా ఓణీల కంటే అందంగా ఇంకా ఎందులోనూ ఆడపిల్లలు కనిపించారు. ఇండియన్ ట్రెడిషన్ అలాంటిది. అయితే ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఫోన్లో నేను చీర కట్టుకొచ్చాను అందుకే అలా వచ్చాను అనమాట. సో ఆ ఫీలింగ్ ఆ వైబ్ అంతా అదే వైబ్లో ఉన్నాను నేను. సో దూరదర్శన్లో ఫస్ట్ ఇంతకుముందు ఏ సాంగ్స్ ప్లే చేసేవారు, ఏ షోస్ చూసేవాళ్ళం, ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో ప్రాబబ్లీ చాలా మందికి ఆ మెమరీసే గుర్తొస్తాయి నాకు తెలిసి. అప్పుడు చిత్రలహరి అవన్నీ మీరు మరి నేను అంత కాలంలో మేబీ కాదు, బట్ కొంత తెలుసు. దూరదర్శన్ అయితే చూశాను కొన్ని థింగ్స్, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చూసినప్పుడు ఊహ ఉండేది అనమాట. సో ఆ ఇమాజినరీ వరల్డ్ కానీ ఆల్రెడీ ఫీల్ అవుతాం కదా మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో. దీనికి అదే అనమాట ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ని తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ ఆ మెమరీస్ని ఒకసారి ఎంజాయ్ ఆ మెమరీస్ని వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఒకవేళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తే సో అప్పుడు ఎలా ఉండి చూడరా మేము ఎలా ఎంజాయ్ చేసాం ఊర్లో. ఇప్పుడు మనం విలేజ్కి వెళ్తే ఇది కదా ఇది పాయింట్ రైట్. రియల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు రోజు వారి వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా చూస్తారని చూపించడానికి మంచి స్కోప్ అనమాట. సూపర్. ఈ మదర్స్ డేకి ఎవరైనా తీసుకెళ్ళకపోయి ఉంటే లైక్ మీ మదర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఫాదర్కి, అట్లా వాళ్ళిద్దరిని కలిపి ఈ సినిమాకి తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసు, ఒకవేళ మీకు లవ్ స్టోరీ ఉంటే కనుక పేరెంట్స్ ఈజీగా ఒప్పుకుంటారు ఈ స్టోరీ చూసి. పాపం కదా వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తుంది. అంటే పిల్లలు అంటే ఇప్పుడు పేరెంట్స్ చూసారనుకోండి, పిల్లలతో మేము ఏం మాట్లాడాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు అనే ఒక ఐడియా వస్తుంది, ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళకి. పిల్లలకి మన పేరెంట్స్ మన గురించి ఏం ఆలోచిస్తుంటారు అనేది పిల్లలకు ట్రిగ్గర్ అవుతుంది. పిల్లలు చూసారు అంటే మనం సో ఇప్పుడు మన పేరెంట్స్ గురించి మనం ఏం ఆలోచించాలి, వాళ్ళతో ఎట్లా మనం వీళ్ళ చాయిస్ ఏమున్నా కానీ వాళ్ళని కూడా ఎట్లా మనం పికప్ చేసుకోవాలి అనే ఒక ఇది స్టార్ట్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అవ్వడానికి డెఫినెట్గా కొందరిని ట్రిగ్గర్ చేసినా కానీ సూపర్. అండ్ అసలు ఫస్ట్గా మీకు ఈ స్టోరీ అసలు ఎలా వచ్చిందంటే ఫస్ట్ డైరెక్ట్ ఇదే మూవీ వచ్చిందా మీకు, లేకపోతే ఇంతకు ముందు కూడా చాలా విన్నా కూడా మీకు దీన్నే చేయాలనే ఫీలింగ్ వచ్చింది? ఇది కథ కాదు, ఇది యాక్చువల్గా ఇది యథార్థ సంఘటన. ఇది ఓకే, అంటే రియల్ లైఫ్లో వేరే వాళ్ళ స్టోరీని తీసుకుని అరుణాచలంలో ఒక కపుల్ ఫేస్ చేశారా? లేదండి, ఒక అరుణాచలంలో ఒక భిక్షాటన చేస్తూ ఉంటారు ఒక ఆయన. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 2019లో నేను మన రైటర్ గారు దర్శనానికి వెళ్ళాం. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏదైతే ఒక టెంపుల్ దగ్గర ఒక భిక్షాటన చేసుకుంటూ మతిస్మితం లేకుండా ఒక ఆయన ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు అక్కడ. వెళ్తే అక్కడికి వెళ్ళి మాటలు కలిపి ఏంది అని అంటే ఆయన చెప్పిన కథే ఈ దూరదర్శిని, ఆయన కథే ఈ దూరదర్శిని. ఆ పిచ్చోడు ఎవరు తెలుసా? హీరో కాదు, హీరో ఫాదర్. ఓ మై గాడ్, ఇది సినిమా దూరదర్శిని, ఆయన కథే దూరదర్శిని. సినిమా చూడకుండానే ఏడిపించడం ఎలా మీతో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే దూరదర్శిని హీరో ఫాదరు ఆ పిచ్చాయన ఎలా పిచ్చోడయ్యాడు, May 15th చూడాలి. దూరదర్శిని ఎలా కలిపింది, May 15th చూడాలి. అసలు అంటే ఓకే, ఫైనల్గా అట్లీస్ట్ ఈ కపుల్ కలుస్తారు, కలిసారా లేదా May 15th చూడాలి. అదే ఎందుకంటే ట్రైలర్లో డైలాగ్ వచ్చింది, ఎక్కడైతే విడదీద్దాం అనుకున్నా ఆ దూరదర్శిని కలిపింది వీళ్ళిద్దరిని అని టైటిల్లో కూడా పెట్టారు. కలిపిద్ది వీళ్ళిద్దరిని, ఎలా కలుస్తారో నేను చూస్తాను అనేది కూడా ఉంది అక్కడ. కలిసారా, కలిస్తే ఏమయ్యారు, ఈ పిచ్చోడు ఏం జరిగింది, అంటే ఒకవేళ సపోజ్ వీళ్ళు కలిసినా వాళ్ళ నాన్న ఎందుకు పిచ్చోళ్ళు అవ్వాలి? అయ్యారు కానీ టైటిల్లో కలిపింది ఇద్దరు నేను పెట్టేసింది. దూరదర్శిని వీళ్ళిద్దరిని ఎలా కలిపింది, ఇన్ని ఉన్నాయి ఇందులో. ఇవన్నీ మీకు తెలియాలంటే May 15th థియేటర్ డెఫినెట్గా. సూపర్. అసలు అంటే మరి మీరు ఈ మూవీ తోటి ఈ జర్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న రియల్ లైఫ్ ఈ జనరేషన్కి ఇప్పుడు అంత
పిక్చర్లు అయ్యే అంత ఏముంటుంది, ఎమోషన్ ఇవన్నీ ఈ మధ్య కొంచెం లైట్లే అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మూవీ ద్వారా? మేడం, ఈ జనరేషన్కి ఏం చెప్పాలని నేను సినిమా తీయలేదు. ఆ జనరేషన్లో ఏం జరిగిందో చూపించిన తర్వాత ఇప్పుడున్న అమ్మాయికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ అమ్మకి ఇవ్వట్లేదు. అమ్మాయికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఏ అబ్బాయి అయినా అమ్మకి ఇవ్వట్లేదు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మని తప్ప ఇంక ఏ అమ్మాయిని చూడడు, ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వరు, అమ్మ నాన్నలు తప్ప. ఆ చిన్న ప్రయత్నమే ఈ దూరదర్శన్. ఓకే. సో అంటే ఇక్కడ కొంచెం అమ్మా నాన్నల సైడ్ నుంచి తీసినారు సినిమా అని అయితే అనిపించింది. మేబీ కొంతమంది మళ్ళీ అటు ప్రేమికులు కూడా పేరెంట్స్ కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఓవరాల్గా. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా, చూసారు ఎస్ మా డెసిషన్ కరెక్ట్ అనేది వాళ్ళు సాటిస్ఫై అవుతారు. రైట్. సో అలా డెసిషన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది అట్లా డెసిషన్ తీసుకోబోయే వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ లాగా ఉంటుంది. వాళ్ళు అంటారు అప్పుడే ఏంటంటే డెసిషన్ తీసుకుంటుంటే మా నాన్న కూడా ఇలాగే అయిపోయేవాడేమో, సో నేను తీసుకోలేదు కాబట్టి మేమంతా హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతారు. మిమ్మల్ని అడగాలి ఫస్ట్ యాజ్ ఎ హీరోయిన్గా, కానీ ఫస్ట్ యాజ్ ఎ ఉమెన్గా అడిగితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎదురు ఇంట్లో వాళ్ళ అబ్బాయి అన్నప్పుడు కొంతమంది ఎందుకులే అని ఇంట్లో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతారు వాళ్ళని బాధ పెట్టలేక. కానీ కొంతమంది ఆ పేరెంట్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఇష్టపడ్డ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. సో అంటే అమ్మాయిలు వాళ్ళ లైఫ్ కెరియర్కి సంబంధించి ప్రాపర్ డెసిషన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా తీసుకోలేకపోతున్నారు అంటారా? ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇట్స్ మ్యూచువల్. అప్పుడు థాట్ ప్రాసెస్ వేరు, ఇప్పుడు థాట్ ప్రాసెస్ వేరు ఖచ్చితంగా. నౌ ఐ కెన్ ఓపెన్లీ టాక్ విత్ మై మామ్, ఇది ఇలా ఉంది, వీల్ డిస్కస్. చెప్పాలంటే నాకు పలానా వాళ్ళు నచ్చారు, ఆర్ ఎల్స్ ఐమ్ థింకింగ్ లైక్ దిస్, ఇది సెట్ అవుతుందా లేదా నేను ఓపెన్గా కూర్చొని ఇప్పుడు మాట్లాడుకోగలుగుతాను నేను మా మమ్మీతో. యూనో ఇప్పుడు జనరేషన్ మనకి ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ అండర్స్టాండింగ్ ఉంది. స్టిల్ అంటే ఇప్పుడు మనం మన పిల్లలతో ఇంకా ఎక్కువ ఫ్రీగా ఉంటాం. సో ఉండే కొద్ది జనరేషన్కి మారుతుంది. బట్ ఈ సినిమాతో అప్పుడు ఆ జనరేషన్లో ఎన్ని కష్టాలు ఉండేవి, ఎంత ఎమోషన్ ఉండింది, యూనో అంత ఫ్రీగా ఓపెన్గా కూర్చొని పేరెంట్స్తో మాట్లాడే అది లేదు. ఒకవేళ చెప్పినా కూడా అప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది కానీ, లేకపోతే చాలా ఇవి ఉంటాయి కదా గొడవలు, ఐ మీన్ డిఫరెన్సెస్. ఒక ఇద్దరిని కలపాలంటే సేమ్ కాస్ట్ కావాలి, లేకపోతే మనీ కావాలి, సంథింగ్. అది ఇప్పుడు అంత ఎక్కువ లేదు, నేనైతే అంత ఫేస్ చేయలేదు. లేదు, బట్ స్టిల్ ఎక్కడో ఒక మూల మళ్ళీ అమ్మాయిదే మిస్టేక్ అన్నట్టుగా కూడా కన్వే అవుతుంది అంటారా మీరు? అంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు అబ్బాయిని కాదని ఇంట్లో వాళ్ళని చూస్ చేసుకుంటే వాడిని మోసం చేస్తుంది అంటారు. లేదు, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళని చేసుకున్నా కూడా నువ్వు ఇలా లేవు అలా లేవు ఇలా ఉండాలి, మెయిన్గా వర్క్ ఇలా చేయకూడదని ఇదే కంటిన్యూ అవుతుంది అంటారా? నౌ వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఎనీథింగ్. యూనో మీరు కానీ నేను కానీ వీఆర్ ఇండిపెండెంట్. మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి లేదు మన లైఫ్ కానీ ఏది కానీ. వీఆర్ సో ఇండిపెండెంట్ టు టేక్ డూ ఎనీథింగ్. రైట్. అండ్ ఇప్పుడు నేనైతే నా మైండ్ సెట్ అయితే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు బి ఇన్ ఎనీ వన్స్ గుడ్ బుక్స్. మంచిగా అనుకోవాలి అని మైండ్ సెట్ కూడా లేదు. సో దేర్ ఫోర్ అంత మనం చాలా ప్రాక్టికాలిటీ ఎక్కువైపోయింది లైఫ్లో. అండ్ ఫైనల్గా మీరు యాజ్ అ హీరోగా మాత్రమే ఇందులో చేశారా, లేకపోతే అంటే మూవీ ఎలా జరుగుతుంది దగ్గరుండి ఒకసారి ఇవన్నీ తెలుసుకుందాము, అండ్ రిలీజ్ ఎలా అవుతుంది, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, సో ఇదొక బాధ్యతగా కొంతమంది చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో అలా మీ రోల్ కూడా ఎలా ఉండింది? దీనికి అన్నీ తానై చోర్ బజార్కి వెళ్ళి తన కాస్ట్యూమ్స్ తను కొనుక్కునే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కూర్చుని సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రతిదీ, ఇక అది ఇదని లేదు, ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ ఉండి చూసుకున్నాడు. సెట్లో కూడా అంటే ఒక బాయ్ లాగా, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏది ఉంటే అది ఏ పని చేయడానికైనా అన్నీ ఆ విధంగా ఉండి మొత్తం అంటే ఇన్ని ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ జరిగిన రోజులు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% డెడికేటెడ్గా ఉన్నాడు. అది సూపర్ సూపర్. అసలు టు బి ఫ్రాంక్
అతిశయోక్తి కాదు కానీ అంటే ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు అనేది మాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇంకా మీరు మీ గురించి చెప్పిన దాన్ని బట్టి. సో ఓకేలే, మనకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు కాబట్టి దూరదర్శిని గురించి రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. బిఫోర్ దట్ కొన్ని జీకే క్వశ్చన్స్ అడుగుతా. సో ఈ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు కదా. ChatGPT ఇవ్వండి. చూసారా, దూరదర్శన్ అసలు ఒక సినిమా ఎప్పుడు వస్తుందా అనే దగ్గర నుంచి ఇప్పుడు ChatGPT దగ్గరికి వచ్చాం మనము. అంటే అప్పట్లో దీంట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ఎక్కువ టీవీలు లేవు, ఊరికి ఒకటే టీవీ. సో ఆ ప్రోగ్రామ్ ఒకటే, ఫ్రైడే ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ కోసం వీళ్ళ వర్క్స్ అన్నీ మానుకుని ఉండి ఆ టైంకి అందరూ ఫ్రెష్గా రెడీ అయ్యి స్నాక్స్ తిని వచ్చి సాంగ్స్ కోసం కూర్చొని ఆ సాంగ్స్ అంతా ఎంజాయ్ చేసి అక్కడ ట్రిగ్గర్ అయ్యే ఎమోషన్స్ ఆ బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంటది. అప్పుడు ఇట్లాంటి వేరే మొబైల్స్ కానీ అన్నిటికీ అవే, కనీసం మనకి ఎస్టీడీ బూత్ కూడా ఉండేది కాదు కదా ప్రాబబ్లీ. అవును. సో ఓకే, సో అఫీషియల్ జీకే క్వశ్చన్ ఏంటంటే దూరదర్శన్ అఫీషియల్గా ఏ ఇయర్లో లాంచ్ అయిందో తెలుసా? 72 అండి. సో తెలుగు దూరదర్శన్లో లెజెండరీ సాంగ్స్ ప్రోగ్రామ్ చిత్రలహరి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? మన హీరోయిన్ చెప్తారా ఆన్సర్? 79. సో మీరు చదువుకున్నారా ముందే ఆల్రెడీ అసలు దూరదర్శన్ అని చెప్పినప్పుడే? దూరదర్శిని పేరు పెట్టేటప్పుడే లేదు, నాకు యాంకర్స్ వస్తారని ఎందుకు ఊహించి అలానే కాదు, ఏదైనా ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నామంటే దాని బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది కనుక్కోనే చేయాలి కదా. ఏంటి ఏది ఎలా ఉండే, ఇప్పుడు ఆ టీవీ చూసారు మీరు ఎలా ఉంది, అది అప్పట్లో క్లోజ్డ్ అవన్నీ పెట్టాలి. ఇప్పుడు దూరదర్శన్ చేస్తున్నానని చెప్పేసి స్లిమ్ టీవీ తెచ్చి పెట్టేయడం అనేది కాదు కదా. కరెక్ట్ కాదు. సో ఒక దాని మీద వర్క్ చేసేటప్పుడు దాని బ్యాక్ ఎండ్ ఏంటో అనేది కూడా కనుక్కోవాలి. కాబట్టి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెక్ చేశాను, నాకు తెలియదు, నేను చూడలేదు, మీకులాగానే నేను చెక్ చేసి చూసుకున్నదే. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పు అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, ఇంచుమించు అంతలోనే ఉంటుంది. సూపర్. సో చాలా మంచి హీరోని పట్టుకున్నారు మీరు మొత్తానికి. సో ఓకేలే, ఇంకెక్కువగా స్ట్రెస్ చేయను. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇప్పుడు కలర్ టీవీ బ్రాడ్కాస్ట్ ఇండియాలో అఫీషియల్లీ ఏ మేజర్ ఈవెంట్ తర్వాత పాపులర్ అయ్యాయి? లేకపోతే కలర్ అంటే కలర్ టీవీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సింపుల్గా అలా అర్థం చేసుకుందాం. కలర్ టీవీ అనేది కలర్ అంటే డీడీ మనకు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఎప్పుడైంది? ఏ ఇయర్ అంటున్నారా? ఏ ఇయర్? నేను చెప్పనా వీళ్ళు చెప్పనా? నాకు తెలిసి ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది. లేదు, మేబీ నేను జీకే క్వశ్చన్స్ అన్నప్పుడు మేబీ ముందు ఏమన్నా చూసుకోను, అది నాకు తెలియదు. లేదు పేపర్ లీక్ అయిందని. సరే ట్రై చేయండి, చెప్పండి, పర్లేదు. జనరల్ నాలెడ్జ్ ఇది. మీరు పని చేయండి, మీరు మన వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వండి, 3 ఆప్షన్స్, అందులో నుంచి ఒకటి కరెక్ట్ చూస్ చేసుకోమని చెప్పండి. ఈటీవీ ఉండే అది కాదు, ఇయర్ అదే ఈటీవీ కలర్లోకి వచ్చినప్పుడు ఈటీవీ ఫస్ట్ మనకి ఏపీకి వచ్చింది మాత్రం ఈటీవీ. ఓన్లీ డీడీలో మనకు ఫస్ట్ కలర్గా డీడీ కలర్గా ఎప్పుడు మారింది? టీవీ అప్పుడు టీవీ ఛానల్ కాదు కదా, టీవీ మారింది అని అన్నప్పుడు. టీవీ మారింది వచ్చేసి 9th క్లాస్ అయిన తర్వాత. సారీ కలర్ టీవీ, ఎందుకంటే పెద్ద గొడవ లేదు, బ్లాక్ అండ్ టీవీ ఉండే మా ఇంట్లో. కలర్ టీవీ వచ్చిందంట, మనం ఏ షర్ట్ వేసుకుంటే అదే షర్ట్ అందులో కనపడిద్దంట అన్నది ఐ థింక్ 92 మేడం. మధ్యలో 19 మధ్యలో ఎక్కడ? 1992నా 82 కాదు 92. అంటే మేడం బయట ఎక్కడ వచ్చింది, ఇప్పుడు సిటీలోకి వచ్చిన తర్వాత విలేజ్లోకి వస్తుంది కదా, మా ఇంటికి వచ్చింది మాత్రం చెప్తున్నా. మీరు అన్నీ ఎలా చెప్పారు అయితే ఇప్పటిదాకా ఆన్సర్స్? అది చూసి అది ChatGPTలో చూసిండేది నేను మీకు చెప్పింది. ఇది మా ఇంటికి వచ్చింది చెప్పాను. బ్లాక్ అండ్ వైట్ ఉన్నది, ఇది బాగా పనిచేస్తుంది కదా, ఎందుకు కలర్ టీవీ అని అంటే దాన్ని చెడగొట్టి కొత్త టీవీ తెప్పించారు. అసలు దూరదర్శన్కి తేవడం కోసం దాన్ని చెడగొట్టి ఏదో ఒకటి దూరదర్శన్ అని చెప్పి కొత్త టీవీ తెప్పించాము కలర్ టీవీ కోసం. అదే సూపర్. సో మొత్తానికి చాలా ఎమోషన్స్ ప్లస్ చాలా ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ కూడా అన్నీ గుర్తు చేస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ మూవీ దూరదర్శిని. సో డెఫినెట్గా ఇది May 15th మనం థియేటర్స్లోనే చూడాలి, ఎందుకంటే ఇది వైడ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సో మనం డెఫినెట్గా 70mm లోనే చూడాలి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.